ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. అవునండి, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, మీరు సాతాను తంత్రములను ఎరగని వారు కారు. ఈ లోక యాత్రలో ఒక క్రైస్తవుడు నిత్యము పోరాటం గుండా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఏ రీతి చేతనైనను రక్షణను దొంగిలించాలని సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అయితే మనం వాడి తంత్రములను ఎరిగి ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటూ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు సాతానును మన కాళ్ళ కింద దేవుడు చితుకుదొక్కిస్తాడు. సాతాను కార్యాల మీద, పాపం మీద, శాపం మీద, ప్రతి విధమైన నీచ కార్యం మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. దాన్ని చూస్తే అసహ్యం వేసేటట్లు చేస్తాడు. కనుక దేవునికి దగ్గరగా ఉండి సాతాను కార్యాలు లయపరచునుగాక. ఆమేన్.